లైవ్ టెలికాస్ట్కు అనుమతి లేదు. భద్రాద్రి రాములూరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నిర్ణయం. అనుమతి కోరుతూ సీఈఓకు దేవాదాయ శాఖ. రాముడి పెళ్లిని కూడా దీన్ని తీసుకొచ్చి రాజకీయం చేసిందంటే భారతదేశంలో ఇంతకంటే దిక్కుమాల చర్య ఏమున్నది అంటా నేను. నా రాముడి పెళ్లిని కూడా లైవ్ టెలికాస్ట్ చేయము అంటే ఏంది ఇది? ఏ రకంగా రాజకీయం అవుతుంది ఇది? దేనికి రాజకీయం అవుతుంది? ఎలక్షన్ కోడ్లో నిన్నదాకా రంజాన్ ఉంటే మరి వాళ్ళందరికీ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇక గుళ్ళ గోడు కూడా బంద్ చేయరు అని చెప్పారు హిందువులని. గుళ్ళ గోడు బంద్ చేయరు మీరు అని చెప్పారు. దరిద్రం వదిలిపోతుంది ఈ దేశానికి. కేవలం హిందువుల దేవుళ్ళు కనబడుతున్నారా వీళ్ళకి? లేకపోతే ఏ రకంగా రాజకీయం అవుతుంది రాముడి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చేస్తే? అది ఈసీ కానీ ఇంకోటి కానీ ఏం 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 చెప్పాలనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. 10వ పేజీలు ఉన్నది కదా, ఒకసారి పోయి చూద్దాం ఆగురి. ఇగో లైవ్ టెలికాస్ట్కు అనుమతి లేదు. భద్రాద్రి రాములూరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నిర్ణయం. అనుమతి కోరుతూ సీఈఓకు దేవాదాయ శాఖ లేఖ. భద్రాచలంలో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాలకు ఈసీ ఆంక్షలు విధించింది. ప్రత్యక్ష ప్రసార అనుమతి నిరాకరించింది. గత 40 ఏళ్లుగా కళ్యాణం లైవ్ టెలికాస్ట్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన ఈసీ మాత్రం నో చెప్పింది. కాగా శ్రీరామనవమి సందర్భంగా 17న రాములూరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మరోసారి దేవాదాయ శాఖ తరపు మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం లేఖ రాశారు. కోట్లాది మంది భక్తులు వీక్షించాలనుకునే ప్రత్యక్ష ప్రసారాలను ఎలక్షన్ కోడ్ నుంచి మినహాయించాలని కోరారు. దేవస్థానం ప్రాశస్త్యం, ఆచార సాంప్రదాయాలు మొదలైన అంశాలను మంత్రి లేఖలో ప్రస్తావించారు. అరే రాముడి కళ్యాణాన్ని కూడా ఇంతలా మీరు చేస్తున్నారంటే ఇంకేం చేయబోతున్నారు మీరు? రేపు పొద్దున భారతీయులు గుడికి పోతున్నారు, గుడికి కూడా పోవద్దు ఎలక్షన్స్ టైంలో. కాబట్టి అది కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది. గుళ్ళను కూడా బంద్ చేయను అంటారా? కేవలం పంతులు పోయి గుళ్ళ హారతులు ఇచ్చేసి లేదంటే దేవుళ్ళ నిద్ర లేపి ఇంత ప్రసాదం పెట్టి వచ్చేయరు అంటారా? సిగ్గుండాల భయ్. ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నేను చాలా బాధతో చెప్తున్నటువంటి మాట. హిందువు గుడికి పోవద్దా? హిందువులకు సంబంధించినటువంటి పండుగల గురించి మాట్లాడుకోవద్దా? నా రాముడి కళ్యాణం ఎంత గొప్పది. ఆయన నడిచినటువంటి నేల ఇది. ఆయన కళ్యాణం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుంది నాకు? అది కూడా నేను చేసుకోవద్దంటూ దాన్ని కూడా ప్రత్యక్ష ప్రసాదాన్ని కంట్రోల్ చేస్తున్నారంటే పోనీ తెలంగాణలో ఉన్నటువంటి హైందవ బంధువులందరికీ ఫ్రీ టికెట్లు ఇవ్వండి, భద్రాచలంకి పోయేస్తాం అందరం మేము. ఇస్తారా? చేతనవుతుందా? అట్లాంటి ఏర్పాటుని ఏమైనా చేయండి. మరి డైరెక్ట్గా భద్రాచలం పోయి దర్శనం చేసుకుని అందరికీ ఫ్రీ టికెట్లు ఇచ్చేసేయరు. ఏ మూల నుంచి వస్తారో అందరూ వస్తారు. అనౌన్స్ చేసి చూడరు ఒకసారి. ఇది ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుంది అనేది. గుడుల మీద నుంచి వచ్చేటువంటి రెవెన్యూలు కావాలి, గుడుల మీద నుంచి వచ్చేటువంటి మాన్యాలు కావాలి, గుడిల పేరు చెప్పుకొని మీరు చేసేటువంటి దందాలు కావాలి. ఇక తిరుపతి గురించి అయితే మాట్లాడొద్దు. మా జగన్ అన్న అయితే తిరుపతి ఆస్తులు తాకట్టు పెడుతుండు, ఏంటంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారం తాకట్టు పెడుతుండు, తిరుమలకు సంబంధించినటువంటి బాండ్ల విక్రయం జరుగుతుంది. తిరుమలలో ఇవాళ కనీస వస్తువులు లేకుండా చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు హైందవ సమాజాన్ని? గుళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కావాలి, గుళ్ళ మీద వచ్చేటువంటి రెవెన్యూలన్నీ కావాలి ప్రభుత్వాలు నడపడానికి. కానీ ఆ గుడికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని మాత్రం మీరు కాపాడరు. ఇలా తెలంగాణలో నా భద్రాద్రి రాముడికి సంబంధించినటువంటి కళ్యాణం లైవ్ ఇయ్యరు అనేటువంటి మాట చదవడానికే నా కళ్ళ నీళ్ళు తిరుగుతుంటే రానున్నటువంటి రోజుల్లో ఇంకేం చేయబోతున్నారు? ఈసీనైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అడిగేటువంటి ప్రశ్న ఒకటి, ఈ స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి స్పెషల్గా అట్లీస్ట్ తెలంగాణ వరకే మాట్లాడుకున్నా నా భద్రాద్రి రాముడిని హైందవులందరికీ దూరం చేయాలనే ప్రక్రియనా ఇది? హిందువుల్లో వాస్తవానికి ఐకమత్యం చాలా తక్కువ. పొరపాటున ఎన్నడన్నా ఐకమత్యం వస్తే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలకు కానీ మనుగడ ఉండదు. గుర్తుపెట్టుకోండి. హిందువులు చాలా సెంటిమెంటల్ ఫూల్స్ అబ్బా. మా అందరికీ ఐకమత్యం చాలా తక్కువ. కానీ మేము యునైట్గా నిలబడితే ఆనాడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది చాలామంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. రాములూరి కళ్యాణాన్ని లైవ్ ఇయ్యరు అనేటువంటి మాట ఈసీ జోక్యం చేసుకోవడం కరెక్టే. కానీ ఈ స్టేట్మెంట్ చాలా తప్పు. లైవ్ టెలికాస్ట్కి అనుమతి లేదు. ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లోకి వస్తుందంటే ఏ రకంగా కోడ్ ఆఫ్ కండక్ట్ అవుతుంది?